శ్రీ గణేశాయ నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ ఎక్కిరాల భరద్వాజ మాస్టారు గారు రాసిన శ్రీ అక్కలకోట మహారాజ్ గారి చరిత్ర తెలుసుకుందాం. శ్రీ అక్కలకోట మహారాజ్ చరిత్ర 1వ అధ్యాయము. శ్రీ దత్తాత్రేయ స్వామి యొక్క మొదటి అవతారము శ్రీపాద శ్రీవల్లభులు, 2వ అవతారము శ్రీ నృసింహ సరస్వతి స్వామి అవతారం, 3వ అవతారం మాణిక్య ప్రభు మహారాజ్ అవతారం, 4వ అవతారం శ్రీ అక్కలకోట మహారాజ్ అవతారం. ఈయననే స్వామి సమర్థ అని కూడా అంటారు. ఇక 5వ దత్తావతారం మన షిరిడి శ్రీ సాయినాథుల వారు. మహారాష్ట్ర దేశంలోని అక్కలకోట గ్రామంలో ఎక్కువ కాలం నివసించి ఆ ఊరిని గొప్ప క్షేత్రంగా రూపొందించిన మహాయోగి శ్రీ అక్కలకోట మహారాజ్. ఈయన కలియుగంలో శ్రీ దత్తాత్రేయ స్వామి వారి 4వ అవతారం. ఆనాటి మహాత్ములు ఎందరో ఆయనను శ్రీ దత్తమూర్తి అవతారంగా గుర్తించారు. ఈనాటికి భక్తులకు ప్రత్యక్ష నిదర్శనం చూపించే శ్రీ దత్తమూర్తి పాదుకలు గాణుగాపూర్లోనివి. చాలామంది భక్తులకు శ్రీ అక్కలకోట మహారాజ్ దత్తమూర్తి అవతారమని నిదర్శనం ఇచ్చాయి. ఉదాహరణకు బాలోజీ రాజా గాణగాపురంలో నిష్టగా గురుచరిత్ర పారాయణ చేస్తూ ఉండగా ఒక రాత్రి స్వప్నంలో శ్రీ దత్తమూర్తి కనిపించి, నేను మీ సంస్థానంలోనే ఉండగా నీవిక్కడకు రావలసిన అవసరమేమిటి అని అడిగి అంతర్ధానమయ్యారు. అశ్వినీ మాసం 1856 అనగా శక సంవత్సరం 1779లో పంచమి బుధవారం నాడు శ్రీ అక్కలకోట స్వామి మొట్టమొదటిసారిగా అక్కలకోట గ్రామంలో కనిపించారు. అప్పటి నుండి సుమారు 20 సంవత్సరాలు అక్కడే ఉన్నారు. వీరి అసలు పేరు, వయస్సు, తల్లిదండ్రుల పేర్లు, కులగోత్రాలు మొదలైన వివరాలు ఎవరికీ తెలియవు. ఆయన ఎవరికీ ఎప్పుడూ ఈ వివరాలు నిశ్చయంగా చెప్పలేదు. అరుదుగా అప్పుడప్పుడు ఆయన చెప్పిన వివరాలు ఉన్నా కూడా అవన్నీ ఒకే రీతిగా ఉండవు. ఒకప్పుడు చింతోపంత్ ఆయనను ఈ వివరాలు అడిగారు. దానికి స్వామి ఇలా చెప్పారు: నా తల్లిదండ్రులు మాదిగవాళ్ళు, మా వృత్తి తోళ్ల పని అని. మరి ఒకసారి మరొక భక్తునితో మేమొక కదళీవనం నుంచి వచ్చాము అన్నారు. కార్వే అనే మరొక భక్తునితో నేను యజుర్వేద బ్రాహ్మణుడను, కాశ్యపగోత్రము, నా పేరు నరసింహ భాన్, మీనరాశి అని చెప్పారు. మళ్ళీ అడిగితే చెప్పు తీసుకొడతా అని కూడా అన్నారు. మరి ఒక భక్తుడు అడిగినప్పుడు పొడి మాటలతో ఇలా అన్నారు: మూల పురుషుడు, వటవృక్షం మూలం, మూలానికి మూలం అని అన్నారు. చరిత్రకారులు ఈ మాటలకు అర్థం ఇలా చెప్పారు: శ్రీ దత్తస్వామి అంటే వృక్షం, దాని ఊడలే ఈ దత్త అవతారాలు అన్నీ. వీరిలో శ్రీ అక్కలకోట మహారాజు గారు ఒకరు. కానీ అసలైన అర్థం వీరి చరిత్రను బట్టి చూస్తే కొంచెం వేరుగా కనిపిస్తుంది. శ్రీ దత్తాత్రేయుని అంశ అవతారాలుగా కొలవబడిన అనేక మందికి వీరు గురువులు. అటువంటి ఊడలు కలిగిన వటవృక్షమైన మూలపురుషుడైన శ్రీ దత్తాత్రేయులే తాము అని చెప్పినట్లుగా నాకు తోస్తోంది. శ్రీ స్వామి అనేక సార్లు తమ పేరు నరసింహ భాన్ అని చెప్పడం వల్ల, తానే మూల పురుషుడైన దత్తమూర్తి అని చెప్పడం వల్ల, తామొక కదళీవనం నుంచి వచ్చామని చెప్పడం వల్ల, మరికొన్ని ఆధారాల వల్ల కూడా వీరు శ్రీ నృసింహ సరస్వతి స్వామి వారే అని చాలామంది నమ్ముతారు. శ్రీ నృసింహ సరస్వతి స్వామివారు కొంతకాలం గాణుగాపురంలో నివసించి తరువాత అక్కడ నుండి కదళీవనంలోనికి బయలుదేరారు. తన నిర్గుణ పాదుకలను గాణుగాపురంలో ఉంచి శ్రీశైలానికి బయలుదేరారు. శ్రీశైలానికి సమీపంలో కృష్ణానదిలో పూలు కనిపించడమే కాక తాము శ్రీశైలం చేరినట్లు గుర్తు అని భక్తులకు చెప్పారు. శ్రీశైలంలో కొన్ని రోజులుండి అక్కడి నుంచి కొద్ది దూరంలో ఉన్న కదళీవనంలో ప్రవేశించినట్లు మాత్రం తెలిసింది. ఆ తరువాత వారిని గురించిన వివరాలు ఎవరికీ తెలియలేదు. శ్రీ అక్కలకోట స్వామి చెప్పిన మాటలు ఈ వివరాలకు సరిపోతున్నాయి. అంతేకాక వారి ముఖ్య శిష్యుల్లో ఒకరైన శ్రీ స్వామి సుత ఒకప్పుడు చెప్పారు: శ్రీ అక్కలకోట మహారాజ్ గారు 1149 శక సంవత్సరం
1071లో చైత్రశుద్ధ విదియనాడు 8 సంవత్సరాల బాలుడుగా మొదట కనిపించారని, వీరు శ్రీ నరసింహ సరస్వతి స్వాములేనని. శ్రీ స్వామి అక్కలకోట చేరకముందు దేశమంతటా పర్యటించిన వివరాలు కొంతవరకు లభించాయి. హిమాలయాల్లో కొంతకాలం పర్యటించి బద్రీనాథ్, కేదారినాథ్, హరిద్వార్, గంగోత్రి, వారణాసి, కలకత్తా, పూరి, జగన్నాథ్, రాజూర్, ఉడిపి, పండరినాథ్, సహ్యాద్రి, గిరినార్, మాతాపూర్, కరవీర్, పాంచాలేశ్వర్, ఔదుంబర్, కరంజ్నగర్, నరసింహవాడి, రామేశ్వరం, బేగంపూర్, మాహోల్, షోలాపూర్, మంగళవేడ, గాణగాపూర్ మొదలైన చోట్ల అంతటా తిరిగినట్లు ఆయన చెప్పడమేగాక అప్పుడు ఆయనను చూచిన వారు కూడా ఆయన అక్కలకోట చేరి ప్రసిద్ధికెక్కిన తరువాత చెప్పారు. శ్రీ నరసింహ సరస్వతిగా శ్రీశైలంలో కదళీవనంలో ప్రవేశించాక కొంతకాలానికి వీరు హిమాలయ పర్వతాలు చేరి అక్కడ ఒక అడవిలో సమాధి నిష్టలో 300 సంవత్సరాల పాటు కూర్చుండిపోయారు. ఆయనను పుట్టలు కప్పివేశాయి. ఆయన పక్కనే ఒక పెద్ద చెట్టు కూడా మొలచింది. కొంతకాలానికి అడవిలో కట్టెలు కొట్టుకునేవాడొకడొచ్చి ఈయన వెనుక ఉన్న చెట్టును నరికే ప్రయత్నంలో ఆ గొడ్డలి పెట్టుకు పుట్టలోని ఒక భాగం నుండి నెత్తురు కారింది. అప్పుడు అతడు ఆశ్చర్యంతో ఆ పక్క వైపు ఉన్న పుట్టను తొలగించగా సమాధినిష్టలో ఉన్న స్వామి మేల్కొన్నారు. నెత్తురు ఆయన తొడమించి కారుతున్నది. అది చూసి మహాభయంతో అతడు ఆయనను శరణు వేడాడు. అప్పుడు స్వామి అతనికి అభయమిచ్చి ఈ సంఘటన తన అవతార కార్యాన్ని కొనసాగించనున్న దివ్య ప్రబోధంగా తీసుకుని తన పర్యటన ప్రారంభించారు. ఇది స్వామి అక్కలకోట రావడానికి సుమారు 100 సంవత్సరాల పూర్వం జరిగిన సంఘటన. ఆ తరువాత వీరు అనేక చోట్ల ప్రజల చేత అనేక పేర్లతో పిలువబడుతూ చివరకు అక్కలకోట స్వామిగా వెలిశారు. తన గత చరిత్ర గురించి స్వామి స్వయంగా చెప్పినవి 1-2 కంటే ఎక్కువ వివరాలు లేవు. కర్ణాటక దేశంలో మర్గఢ్ అనే చోట శివుడి అవతారంగా కొలవబడిన చిదంబర స్వామి ఒకరుండేవారు. ఆయన దేశమంతటా అన్నపానీయాలు కొరతగా ఉండే రోజులలో కూడా యజ్ఞములు చేసి లక్షలాది జనానికి తన యోగశక్తితో అన్నదానం చేసేవారు. ఆ యజ్ఞాలలోనూ అన్నదానంలోనూ తాము స్వయంగా చేయినందించి నేయి అందించినట్లు అక్కలకోట స్వామి ఒకప్పుడు చెప్పారు. మరొకప్పుడు తాను నిపాణిలో ఉన్నామని చెబుతూ భూధర్ ఘడములోని బాబా ఇంకా ఉన్నారా లేదా అని ఎవరినో స్వామి అడగడం కూడా జరిగింది. వీరి దేశ పర్యటనలో అనేక చోట్ల వీరు ప్రదర్శించిన అద్భుత లీలలు కొన్ని తెలిసివచ్చాయి. పుణ్యతీర్థాలలో యాత్రికులను పీడించే పూజారులకు తమ శక్తి ప్రదర్శన చేత బుద్ధి చెప్పిన సంఘటనలు, పెద్ద పులి, లేడీ వంటి వన్యమృగాలతో కూడా మాట్లాడి వాటి పూర్వజన్మ వృత్తాంతాన్ని చెప్పి ఎటువంటి పూర్వపాపాలు ఇటువంటి హీన జన్మలను కలిగించాయో వాటికి తెలియపరచి వాటికి ముక్తినిచ్చిన సంఘటనలు కొన్ని కూడా ఉన్నాయి. ముందు ముందు అక్కలకోటలోనే జరిగిన ఇటువంటి సంఘటనలు చెప్పబోతాం కనుక ఇక్కడ వివరాలు అనవసరం. మత్సుకి హరిద్వార్లో జరిగిన ఒక సంఘటన వల్ల దుష్టులను సైతం శిష్టులుగా ఎలా మార్చారో తెలుస్తుంది. హరిద్వార్లో 2 పహిల్వాన్లు బలగర్వంతో ఊరిలోని వారిని యాత్రికులను పీడిస్తూ ఉండేవారు. కొంతకాలానికి ఘోరమైన వ్యాధులకు గురి అయ్యారు. వారు చేసిన పాపాలకు తగిన శాస్తి జరిగిందని ఊరిలోని వారంతా సంతోషించారే గాని వీరిని ఎవరూ ఆదుకోలేదు. వారు కూడా గతంలో చేసిన పాపాలకు పశ్చాత్తాపం చెంది జీవితాన్ని భగవన్నామస్మరణతో పునీతం చేసుకోవడానికి ప్రయత్నించారు. కొందరు భక్తులతో కలిసి భోజనం చేస్తూ ఉన్న శ్రీ స్వామికి వారి మీద అకస్మాత్తుగా కనికరం కలిగి మనోవేగంతో వారి వద్దకు వెళ్ళారు. భోజనం మధ్యలో లేచి వచ్చిన స్వామిని చూసి ఆశ్చర్యపడుతూ స్వామివారిని మీరెవరని పహిల్వాన్లు అడిగారు. నేనెవరినైతే మీకెందుకు, ముందర మీ సంగతి చెబుతాను వినండి అని స్వామి వారి పాపాలన్నిటినీ ఏకరువు పెట్టి చివరికిలా అన్నారు. మూర్ఖులారా, బ్రాహ్మణ జన్మల్నెత్తి కూడా ఇన్ని పాపాలు చేసింది చాలక నిన్న రాత్రి రహస్యంగా ఆవును చంపలేదా అని అడిగారు. ఆయన సర్వజ్ఞత్వానికి నివ్వెరపోయి వారు ఆయన పాదాల మీద పడ్డారు. వెంటనే స్వామివారితో కూడా ఆ చచ్చిన ఆవు దగ్గరికి వెళ్ళి దాని మీద తీర్థం జల్లి తట్టేటప్పటికీ ఆవు తిరిగి జీవించింది. ఇంతటితో జనమంతా ఆయన పాదాల మీద పడి మ్రొక్కారు. కొందరు ఆశ్చర్యంతో తమరెవరు అని ప్రశ్నించారు. నేను యజుర్వేద బ్రాహ్మణుడను, నా పేరు నరసింహభాన్, మూలపురుషుడు, వటవృక్షం, దత్తనగరమని సమాధానమిచ్చారు. కొందరికి సంశయం తీరక వేదం వల్లించమని అడిగారు.
అప్పుడు స్వామి 4 వేదాలలో నుండి వారెక్కడ అడిగితే అక్కడ వప్పజెప్పి వారి సందేహాన్ని తీర్చారు. స్వామి అనేక మంది యోగులకు కలిగిన చిక్కులను కలల్లోనే తీర్చి యోగ సిద్ధిని ప్రసాదించిన సంఘటనలు ఎన్నో ఉన్నాయి. ఒక గుహలో శ్రీ దత్తాత్రేయుని సాక్షాత్కారం కోసం ఒక యోగి 16 సంవత్సరాలు తపస్సు చేశారు. అతని తపస్సుకు మెచ్చి శ్రీ దత్తమూర్తి ఆయనకు స్వప్నంలో కనిపించి, రేపు నేను నీ గుహద్వారంలో దర్శనమిస్తానని చెప్పి అంతర్ధానమయ్యారు. మరుసటి ఉదయం ఆ యోగి దర్శనం కోసం వేచియుండగా గుహద్వారం దగ్గర ఒక పెద్ద పులి కనిపించింది. దాన్ని చూసి ఆ యోగి భయపడుతూ ఉండగా శ్రీ స్వామి అక్కడికి వచ్చి అభయమిచ్చి ఆశీర్వదించి అదృశ్యులయ్యారు. ఒకప్పుడు అళౌనీ బువా అన్న బ్రహ్మచారి మరో 3 కలిసి పూరి జగన్నాథ యాత్రకి వచ్చాడు. దురదృష్టవశాత్తు 4 తీవ్రమైన జ్వరంతో గదిలో పడి ఉన్నారు. సేవ చేసేవారెవరూ లేక బాధపడి భగవంతుని తలుచుకుంటూ ఉండగా ఒక మెరుపు మెరిసి వెంటనే శ్రీ అక్కలకోట స్వామి నడుము మీద 2 చేతులు ఉంచుకుని ఆ గదిలో ప్రవేశించారు. ఆయన కృపాదృష్టి వారిపై ప్రసరించిన తక్షణమే 4 స్వస్థత చేకూరింది. ఆయనకు వారు నమస్కరించి ఆశ్చర్యంతో తమరెవరు అని అడిగారు. ఆయన చిరునవ్వుతో ఇలా అన్నారు, అఖండ విశ్వమే నేను సర్వత్రా ఉన్నాను. అయినా సహ్యాద్రి, గిరినార్, కాశీ, మాతాపూర్, కరవీర్, పాంచాలేశ్వర్, ఔదుంబర్, కరంజ్నగర్, నరసింహవాడి, గాణగాపూర్ ఇవి నా ముఖ్యమైన స్థలాలు. ఆరోగ్యం చేకూరిన మరుక్షణమే కొన్ని రోజులుగా ఆహారం లేకపోవడం వల్ల వారికి తీవ్రమైన ఆకలి కలిగింది. ఒకవైపు ఆయన సమాధానం వింటున్నా మరి ఒకవైపు వారి మనస్సు రుచికరమైన భోజనం ఎక్కడ దొరుకుతుందా అని ఆలోచిస్తోంది. తక్షణమే ఆ పక్క ఇంట్లో నుండి 4 భోజనానికి ఆహ్వానం వచ్చింది. స్వామి కూడా వారిని వెళ్ళి భోంచేయమని చెప్పారు. కోరిన మరుక్షణమే స్వామి కృప వలన వారి జ్వరం తగ్గడమే కాక వారికి షడ్రసోపేతమైన భోజనం లభించింది. కొద్దిసేపట్లో స్వామి కృపాదృష్టి వల్ల రోగులు తక్షణమే ఆరోగ్యవంతులయ్యారనే వార్త అందరికీ తెలిసి అక్కలకోట స్వామి వారి దర్శనార్థం చాలామంది అక్కడికి చేరారు. వచ్చిన వారిలో ఒక అంధుడున్నాడు. అతడు స్వామిని స్మరించడంతో తృప్తి చెందక ఆయన దర్శన భాగ్యం ప్రసాదించమని ప్రార్థించాడు. స్వామి తన మెడలోని దండను తీసి అతని వైపు విసిరారు. ఒక పండితుడు దానితో ఆ అంధుని కళ్ళు తాకాడు. వెంటనే అతనికి దృష్టి వచ్చింది. అందరూ వెళ్ళిన తర్వాత ఒక వృద్ధుడు స్వామి చెవిలో తన భార్య కనిపించడం లేదని మొరబెట్టుకున్నాడు. స్వామి తదేకంగా అతని వైపు చూసి, వృద్ధుడా, మృత్యుముఖంలో కూడా నీకు ఈ ఆశా మమకారాలు వదడం లేదా? ఎప్పుడు వాటి నుండి విముక్తి పొందేది? గత జన్మలో నీవు ఒక నూనె వ్యాపారస్తుడివి, నా భక్తుడివి. నీ విషయవాసన వలన నీకు ఈ జన్మ కలిగింది అని అన్నారు. ఆ వృద్ధుడు స్వామి మాటలను గట్టిగా నమ్మలేకపోయాడు. అప్పుడు స్వామి అతని నొసట విభూతి పెట్టి, గత జన్మలో నీవెవరో చెప్పు అన్నాడు. వెంటనే అతడికి పూర్వజన్మ స్మృతి కలిగి, నేను అప్పా తేలి అంటే నూనె వ్యాపారి, మీరు నృసింహ సరస్వతి స్వామి, నన్ను మీరు దూరం చేయవద్దు అని ప్రార్థిస్తూ స్వామి పాదాల మీద పడ్డాడు. స్వామి అతడి నొసలు తాకినంతనే తిరిగి బాహ్య స్మృతి కలిగింది. ఇంతలో అతని భార్యాపిల్లలు అక్కడికి రావడంతో తన గత వృత్తాంతమంతా మరచిపోయి సంతోషంతో స్వామి ఆశీర్వచనం తీసుకుని ఇంటికి వెళ్ళాడు. ఈ వృత్తాంతమంతా తర్వాత అళౌనీ బువా, వామన బువా అన్న సాధువుతో చెప్పాడు. తర్వాత స్వామి దేవల్ గ్రామం వెళ్ళి అక్కడ తన పాదుకలను వదిలారు. నైజాం నవాబు ఆ పీఠ నిర్వహణకై 8 పల్లెల జాగీరును సమర్పించుకున్నారు. ఆ రోజుల్లో శ్రీ స్వామిని అందరూ చంచల భారతి అనేవారు. క్రీస్తు శకం 1838లో స్వామి మంగళవేడ వచ్చారు. ప్రఖ్యాత మహాత్ముడైన దామాజీ సమాధి అక్కడనే ఉన్నది. అక్కడ స్వామి 12 సంవత్సరాలు ఉన్నారు. బాలకృష్ణ బువా అన్న యోగి తప్ప ఆ ఊరిలో మరెవరూ స్వామి గొప్పతనాన్ని గుర్తించలేదు. పిచ్చివాడనుకునేవారు. దిగంబరుడుగా తిరుగుతుండడం వల్ల ఆయనకు దిగంబర బువా అని అనేవారు. బాలోన్మత్త పిశాచవత్ అన్నట్లుగా శ్రీస్వామి పిచ్చివాడిగా, పసిపిల్లవాడిగా, దెయ్యం పట్టినవాడిలాగా ఉండేవారు. మట్టిలోనే కూర్చునేవారు. బాలకృష్ణ బువా ఆయన దర్శనానికి వచ్చినప్పుడు స్వామి పాండురంగ విఠలునిలాగా నడుం మీద 2 చేతులు ఉంచుకొని దర్శనమిచ్చేవారు. ఆయనను దర్శించిన వెంటనే బాలకృష్ణ బువాకు కన్నీరు, రోమాంచితము మొదలైన రకరకాల భక్తిభావాలు అనుభవమయ్యేవి.
బాలకృష్ణ బువ అంటే సామాన్యుడు కాదు. ఆయన అద్భుత శక్తులు కలిగిన మహాత్ముడు. ఒకరోజు భట్టను పేద బ్రాహ్మణుడు స్వామిని దర్శించి తమ ఇంట భిక్ష చేయవలసినదని ప్రార్థించాడు. స్వామి వెంటనే అంగీకరించాడు. ఆ రోజు సాయంత్రం స్వామి వారింటికి వెళ్ళారు. పేదవాడు అయినందువల్ల స్వామికి తగిన సత్కారం చేయనందుకు భట్టు లోపల చాలా బాధపడ్డాడు. ఈ సంగతి గ్రహించి అక్కలకోట స్వామి అతని భార్య అయిన గీతాబాయితో ఒక పాల రొట్టె చేసి పెట్టు చాలు అన్నారు. ఇంట్లో పాలు కూడా లేనందువల్ల వెంటనే ఆమె పాల వాడింటికి బయలుదేరింది. స్వామి అది చూసి ఒడిలో పిల్లవాడిని ఉంచుకుని ఊరంతా వెతికినట్లు ఇంట్లో ఆవు నుంచుకుని ఎక్కడికో బయలుదేరావే అన్నారు. అప్పుడు గీతాబాయి, మా ఆవు గత 4 సంవత్సరాలుగా కట్టలేదు, పాలివ్వదు అని విన్నవించుకున్నది. ఆ మాట వింటూనే స్వామి లేచి ఆవు దగ్గరికి వెళ్ళి, అమ్మా గాయత్రి అని ఆవును సంబోధిస్తూ ప్రేమతో దాని వీపు నివురుతూ, ఈ బ్రాహ్మణుడు గుణవంతుడు, చాలా పేదవాడు, నీవు అతనికి పాలు ఇవ్వాలి అని చెప్పారు. వెంటనే ఆవు పితకమని భట్తో చెప్పి పాల రొట్టె కోసం సాయంత్రం వస్తానని చెప్పి స్వామి వెళ్ళిపోయారు. భట్ ఆవుకు మ్రొక్కి పాలు పితికాడు. అతని ఆశ్చర్యానికి అంతులేదు. సమృద్ధిగా పాలొచ్చాయి. సాయంత్రం అయ్యేసరికి పాల రొట్టె చేసి భార్యాభర్త ఇద్దరూ స్వామివారి కోసం ఎదురు చూశారు. చెప్పిన రీతి ప్రకారం స్వామి వచ్చి ఆ పాల రొట్టెలు ఆరగించి వారిని ఆశీర్వదించి వెళ్ళారు. మంగళవేడాలో ఉన్నప్పుడు శ్రీ స్వామి మురికిగా ఉండే ప్రదేశాల్లోనూ ముళ్ళ పొదల్లోనూ పడుకుని నిద్రపోతూ ఉండేవారు. ఆయనలా ముళ్ళలో పడుకుని కూడా మహా ఆనందంలో మునిగి ఉండడం చూసి బసప్ప తేలి అనేవాడు, ఈయన మహనీయుడా, సిద్ధపురుషుడా, పిచ్చివాడా అని ఆలోచిస్తూ ఆయనకు నమస్కరించాడు. వెంటనే స్వామి అతనికేసి తీక్షణంగా చూసి, నేనెవరైతే నీకెందుకు అన్నారు. తన మనోభావాన్ని అంతలోనే గ్రహించిన ఆయన మహాయోగి అని గుర్తించి ఆ రోజు నుండి ఆయన సేవకై తన కాలాన్నంతటినీ అంకితం చేశాడు. అసలే పేద కుటుంబం, సంపాదన మాని పిచ్చివాని సేవకు అంకితమైన భర్తను గురించి చాలా బాధపడి అతని భార్య కూలీ చేసి పిల్లల్ని పోషించుకునేది. కొన్ని రోజుల తర్వాత ఒక రోజున స్వామి చివాలున లేచి వేగంగా నడవడం ప్రారంభించారు. ఈ వింత చూసేవారంతా కూడా పరిగెత్తాల్సి వచ్చింది. చివరికి అందరినీ విడిచి ఆయన ఒక దట్టమైన అడవిలో ప్రవేశించారు. బసప్ప తేలి ఆయనను వెంబడించారు. భయంకరమైన ఆ అడవిలో స్వామి అండ అతనికి ధైర్యాన్నిచ్చింది. దారిలో ఒక చోట అన్ని వైపులా నల్లటివి పచ్చటివి పాములు అసంఖ్యాకంగా కనిపించాయి. మితిమీరిన భయంతో బసప్ప స్వామి పాదాలు గట్టిగా పట్టుకున్నాడు. స్వామి చిరునవ్వుతో అభయమిచ్చి ఆ పాములను చూపుతూ, నీకెన్ని కావాలో అన్నింటినీ తీసుకో, ఈ అవకాశం మళ్ళీ రాదు అని తొందర చేశారు. ఆయన జవదాటని బసప్ప ధైర్యాన్ని పుంజుకొని తన ఉత్తరీయంలో 4.5 అడుగుల పొడుగు గల ఒక పామును పట్టుకుని మూటగట్టి భుజాన వేసుకున్నాడు. అడవి దాటి బయటికి రాగానే స్వామి బసప్పతో, ఇంటికి పోయి మూట విప్పి చూసుకో అన్నారు. బసప్ప ఇంటికి పోయి మూట విప్పి చూసేసరికి అతని ఆశ్చర్యానికి అంతులేదు. అది ఒక బంగారపు ముద్ద. జరిగిన ఉదంతం విని అతని భార్య స్వామి శక్తికి పొంగిపోయి స్వామి శక్తిని గ్రహించింది. ఒకసారి స్వామి మండుటెండలో బాబాజీ భట్ ఇంటికి వెళ్ళి చల్లని మంచినీళ్లు కావాలని అడిగారు. ఇంట్లో బిందెలో నీళ్లు వెచ్చగా ఉన్నాయి. దొడ్లో బావి పూర్తిగా ఎండిపోయింది. మహాశక్తి సంపన్నుడైన స్వామి అడిగినప్పుడు మంచినీళ్లు కూడా ఇవ్వలేనందుకు ఆ ఇల్లాలు కంటతడి పెట్టి నీళ్ల కోసం పక్కింటికి బయలుదేరింది. అది చూసి స్వామి తన అలవాటు ప్రకారం చేతులతో తమ పెద్ద పొట్ట పట్టుకుని గట్టిగా నవ్వి అన్నారు, మీ బావిలో నీరు కావలసినంత ఉంది, లేదంటావే, నేను చూపిస్తారా అంటూ ఆమెను బావి దగ్గరకు తీసుకెళ్లారు. పసిపిల్లవాడికి వలె ఆమె చూస్తూ ఉండగానే ఆయన ఆ బావి పక్కనే మూత్ర విసర్జన చేశారు. చూస్తుండగానే బావిలో నీరు ఊరి బావి పూర్తిగా నిండిపోయింది. భక్తులు ఇప్పటికీ ఈ బావిని దర్శిస్తూ ఉంటారు. మంగళవేడ దగ్గరలో ఉన్న అడవిలో ఒక సాహెబ్ బిచ్చమెత్తుకుంటూ పిచ్చివానిలా తిరుగుతూ ఉండేవారు. అయినా స్వామికి మాత్రం అతనెంతో భక్తిగా సేవ చేసి చిలుము ఇస్తూ ఉండేవాడు. ఒకరోజు స్వామి తన చేతిని అతని తలపై ఉంచారు. వెంటనే అతనికి బ్రహ్మజ్ఞానం కలిగింది. కొన్ని వేల మంది అతని దర్శనం చేసుకునేవారు. పిచ్చివానిలా అనిపిస్తూ అతడు తన దగ్గరకు వచ్చే వారి మీద రాళ్లు విసిరేవాడు. అయితే అవి సామాన్యంగా ఎవరికీ తగిలేవి కావు. అవి ఎవరికి తగిలితే వారి కోరికలన్నీ పూర్తిగా నెరవేరేవి. మంగళవేడాలో ఉండగా శ్రీ అక్కలకోట స్వామి మరో 2 మహాత్ములను కలుసుకున్న అద్భుత సన్నివేశం ఒకటి ఆయన చరిత్రలో పొందుపరచబడి ఉన్నది. స్వామి ఒకప్పుడు ఆ ఊరి బయటనున్న ఒక అందమైన ఏకాంత ప్రదేశంలో కూర్చుంటూ ఉండేవారు.
ఒకరోజు ఉదయం ఆయనలా కూర్చుని ఉండగా తేజోమూర్తులైన మరో ఇద్దరు ఆయన దగ్గరికి వచ్చారు. ఆ ముగ్గురు ఎవరికీ అర్థం కాని వింతయైన సంభాషణ జరిపారు. వారిలో ఒక యతి, ఎందుకు ఏడుస్తావు అన్నారు. రెండవ వారు, ఎందుకు పిలుస్తున్నావు అన్నారు. మూడవ స్వామి, ఎందుకు చూస్తున్నావు అన్నారు. అంతటితో ఆ ముగ్గురు అక్కడికి సమీపంలో ఉన్న ఒక కొండపైకి వెళ్ళారు. అక్కడ ఏం సంభాషణ జరిగిందో, ఆ వచ్చిన ఇద్దరు ఏమైనారో ఎవరికీ తెలీదు. కానీ కొంతసేపటికి శ్రీ స్వామి ఒక్కరే దిగి వచ్చారు. స్వామి కొంతకాలం చెలంబేలో ఉన్నారు. రాజా పట్వర్ధన్ ఆస్థానంలో ఒక రామదాసు ఉండేవాడు. అతడు గర్విష్టి. స్వామి ఒకరోజు అతని మఠంలో పడుకుని నిద్రపోయారు. బయటకు వెళ్ళవలసిన రామదాసు స్వామి లేస్తారేమో అని కొంతసేపు ఎదురు చూశారు. ఎంతసేపటికి స్వామి రాకపోయేసరికి విసుగుతో ఆ రామదాసు మఠం బయట తాళం వేసుకుని వెళ్ళారు. పని తొందరలో మఠంలో ఉన్న స్వామి సంగతి పూర్తిగా మర్చిపోయి చాలాసేపు ఊళ్ళోనే తిరుగుతూ ఉన్నాడు. అకస్మాత్తుగా ఒక్కసారి జ్ఞాపకం రాగానే రామదాసు మఠం వైపుకు పరిగెత్తాడు. దారిలో ఒక నది ఒడ్డున దూరంగా కూర్చుని పసిపిల్లవాడిలాగా ఆడుకుంటున్న స్వామిని చూసి ఆశ్చర్యపోయాడు. అయినా తన కళ్ళను నమ్మలేక మఠం తెరిచి చూశాడు. లోపల ఎవరూ లేరు. ఈ వింతను షోలాపూర్ వాస్తవ్యుడైన పరశురాం భట్ గోరే స్వయంగా చూశారు. 1850లో స్వామి మంగళవేళ వదిలి వెళ్ళిపోవడానికి సంబంధించి ఒక వింతైన సంఘటన ఉన్నది. ఎండలో స్వామి ఊరి పొలిమేరల్లో తిరుగుతూ అక్కడ పొలిమేరల్లో పనిచేసుకుంటూ ఉన్న పండరీనాథ్ను చెప్పుల జత ఇవ్వమని అడిగారు. వెంటనే పండరీనాథ్ తాను తొడుక్కుని ఉన్న చెప్పులను స్వామికి ఇచ్చేశారు. అవి వేసుకుని గబగబా నడుస్తూ స్వామి కొద్ది నిమిషాల్లో వెళ్ళిపోయారు. అది చూసి ఏకనాథ్ అన్నాడు, ఆ పిచ్చివాడికి నీ చెప్పుల జత ఇచ్చేశావు. ఇప్పుడతడు అయిపు లేకుండా వెళ్ళిపోయాడు. మీ పెద్దవాళ్ళని తిడతారు అన్నాడు. పండరీనాథ్ ఆందోళన పడ్డాడు. మరుక్షణమే స్వామి వాళ్లను సమీపించి చెప్పులు పండరీనాథ్కు అప్పచెప్పి, ఇక మీ పెద్దలు నిన్ను తిట్టరులే అని చెప్పి వెళ్ళిపోయారు. స్వామి అక్కడే ఉండి వాళ్ళ మాటలు విని ఇలా అని ఉంటారు అని వాళ్ళు అనుకున్నారు. కానీ కొద్ది నిమిషాల్లో షోలాపూర్ నుండి వస్తున్న బాటసారులు వాళ్ళకెదురై షోలాపూర్కు 2 మైళ్ళ దూరంలో తాము అక్కలకోట స్వామిని చూశామని చెప్పారు. ఆ తరువాత స్వామి తిరిగి మంగళవేడ ఎన్నడూ రాలేదు. ఆ తరువాత అక్కల్కోట స్వామి మాహోల్ అనే ఊళ్ళో గణేష్ సోని మమలతదార్ ఇంట్లో ఉన్నారు. ఆ ఊళ్ళో 125 సంవత్సరాలు పైబడిన గవేస్వామి అనే యోగి ఒకరుండేవారు. ఆయన యోగంలో తన శరీరాన్ని గాల్లో 8 అడుగుల ఎత్తున తేల్చేవారు. ఒకనాడు ఆయన శ్రీ స్వామిని ఆహ్వానించి ఏకాంతంలో ఆయనతో చాలాసేపు మాట్లాడి ఆనాటి నుండి యోగాభ్యాసాన్ని వదిలిపెట్టారు. శ్రీ స్వామి కృప వలన బ్రహ్మజ్ఞానం కలిగిన తర్వాత దానితో ఆయనకేం పని? ఆ ఊళ్ళోనే ఒక నేత పనివాడు స్వామిని దర్శించి తనకు బ్రహ్మ సాక్షాత్కారం కావాలని అక్కలకోట స్వామిని వేధించడం మొదలుపెట్టాడు. ఇలా రోజులు చాలా గడిచాయి. చాలా రోజులు స్వామి అతని మాటను పెడచెవిని పెట్టారు. ఒకనాడు అతను నాగనాథుని ఆలయం ముందు కూర్చుని ఉండగా ఆ సాలెవాడు ఆయనను దర్శించి తిరిగి ఆయనను అదే మాట అడిగారు. అప్పుడు స్వామి వేలితో ఒక దిక్కు చూపించి, అదిగో బ్రహ్మం చూడు అన్నారు. ఆ వైపున అతనికి భయంకరమైన త్రాచుపాములు కనిపించగా అతడు భయపడిపోయాడు. ఆ అనుభవం అతనికి కొన్ని రోజుల పాటు నిలిచిపోయింది. గవేస్వామి అతడిని చూసి జాలిపడి అతన్ని రక్షించమని స్వామిని ప్రార్థించాడు. అంతటితో అతనికి ఆ భయం వదిలిపోయింది. అర్హత లేని దాని కొరకు అడగకూడదు అనడానికి ఈ దృష్టాంతం చాలు. వినాయక చవితికి మమలతదార్ సోని పెద్ద ఎత్తున గణపతి ఉత్సవాలు చేయించేవాడు. రోజూ శ్రీ అక్కలకోట స్వామి కూడా హాజరయ్యేవారు. ఒకరోజు రాత్రి సంకీర్తన మధ్యలో స్వామి లేచి వెళ్ళిపోతున్నారు. సోని ఆయనను ఉండవలసిందిగా ప్రార్థించాడు. నాకు నీ ఇంట్లో ఉండాలని లేదు అంటూ ఆయన వెళ్ళిపోయారు. ఆయనకు తోడుగా మమలతదార్ పంపిన పనివాడు మళ్ళీ ఎప్పుడొస్తారు స్వామి అని ఆయనను అడిగాడు. వేసవి తరువాత అని సమాధానమిచ్చారు స్వామి. అసలు రహస్యం, సోనీకి ఒక ఉంపుడు గత్తె ఉండేది. సోనీ జీవితంలో అనేక చిక్కులు తలెత్తి ఆ దుస్సాంగత్యము ఆయన వీడే వరకు బాధిస్తూనే ఉన్నాయి. ఆమెను విడిచిపెట్టిన తర్వాత వేసవి ఎండల వంటి ఆ చిక్కులు తీరి తరువాత స్వామి దర్శనమయ్యింది. మహాత్ములు
భక్తుల లోపాలను ఎలా సరిదిద్దుతారో దీనివల్ల మనం చూడవచ్చు. మోహోల్లో 5 సంవత్సరాలుండి తిరిగి స్వామి షోలాపూర్ చేరారు. అక్కడ ఒక దత్త మందిరంలోనికి వెళ్ళి ఒక మూల చిన్న పిల్లవాడిలాగా ఆడుకుంటున్నారు. ఆలయానికి వచ్చిన ఒక భక్తుడు చింతోపంత్ స్వామివారి తేజస్సును చూసి ఆయన ఒక సిద్ధపురుషుడై ఉండవచ్చు అని మనసులో అనుకున్నాడు. వెంటనే స్వామి అతనికేసి చూసి, నేను సిద్ధపురుషుణ్ణో మరొక పురుషుణ్ణో నీకెందుకు అన్నారు. వెంటనే ఆయనకు సాష్టాంగపడి చింతోపంత్ ఆయనను తమ ఇంటికి భోజనానికి రమ్మని ప్రార్థించాడు. ఆ రోజే పంత్ మరికొంతమందిని ఆ భోజనానికి ఆహ్వానించాడు. భోజన సమయానికి అందరూ సమావేశమయ్యారు. దాదాజీ అనే అతిథి స్వామి వాలకం చూసి ఏవగించుకుని చింతోపంత్ చెవిలో ఇలా అన్నాడు, ఏ నియమాలు ఆచరించని ఈయననా నీవు ఆహ్వానించింది? ఆయన పంక్తిని కూర్చుని భుజించడం మన వంటి వారికి తగదు అన్నాడు. క్షణకాలం చింతోపంత్ మనస్సుకి ఆ మాట నిజమేనేమో అనిపించింది. మరుక్షణమే వాకిట్లో కూర్చున్న స్వామి లేచి, నీ మనస్సులో వికల్పం కలిగింది, నేను వెళ్ళిపోతున్నానని బయలుదేరాడు. పంత్ తన తప్పును గ్రహించి క్షమాపణ కోరాడు. స్వామి క్షమించి ఉండిపోయారు. మరికొన్నాళ్లకి స్వామిని పంత్ మరొకసారి భోజనానికి ఆహ్వానించారు. స్వామి వచ్చారు కానీ ఎంతసేపటికి కంచం ముందు కూర్చోలేదు. ఆయన తింటేనే కానీ ఇంట్లో ఎవరూ భోజనం చేయడానికి వీల్లేదు. షోలాపూర్లో కలెక్టర్ ఆఫీసులో పనిచేస్తున్న చింతోపంత్ కుమారుడు దాజీబా ఆఫీసుకు ఆలస్యం అవుతోందని తొందరపడుతున్నాడు. చివరికి గత్యంతరం లేక చింతోపంత్ అతనిని ముందు భోజనం చేసి ఆఫీసుకు వెళ్ళమన్నాడు. కానీ దాజీబా ఏది ఏమైనప్పటికీ స్వామి కంటే ముందు భోజనం చేయరాదని నిర్ణయించుకున్నాడు. 11 గంటలకు స్వామి భోంచేశారు. తదుపరి తొందరగా దాజీ కూడా భోజనం ముగించి స్వామి వారి దగ్గర సెలవు తీసుకుని ఆఫీస్కు వెళ్ళాడు. త్వరగా హెడ్ గుమాస్తా దగ్గరకు వెళ్ళి తన ఆలస్యానికి దాజీ క్షమాపణ చెప్పుకున్నాడు. అంతులేని ఆశ్చర్యంతో హెడ్ గుమాస్తా దాజీకి హాజరు పట్టి చూపించాడు. తాను రాకముందే తన సంతకం హాజరు పట్టీలో ఉండడం చూసి దాజీ అది స్వామి మహిమ అని వెంటనే గుర్తించాడు. ఈ సంఘటన జరిగినది 1856లో. సరిగ్గా ఇటువంటి సంఘటనే షిరిడీ సాయిబాబా చరిత్రలోనూ తాజుద్దీన్ బాబా చరిత్రలోనూ కూడా చూడవచ్చు. కొద్ది కాలంలో ఉద్యోగం నుంచి రిటైర్ అయిన చింతోపంత్కు అక్కల్కోట సంస్థానంలో మంచి ఉద్యోగం దొరికింది. ఆయన స్వామిని తనతో అక్కల్కోట రమ్మని ప్రార్థించాడు. ఇది వేసవికాలం, వేడి ఎక్కువగా ఉంది, వర్షాలు కురిశాక వస్తానన్నారు స్వామి. పంత్ ఒక్కడే వెళ్ళి ఉద్యోగంలో చేరాడు. కొద్ది రోజుల తర్వాత అక్కలకోట రాజు చనిపోయారు. ఆయన తమ్ముడు రాజైనాడు. పెద్ద వర్షం కురిసింది. ప్రకృతి అంతా పచ్చగా అందంగా ఉంది. సంచారి అయిన అక్కలకోట స్వామి అక్కలకోట చేరారు. శ్రీ గురుభ్యో నమః. శ్రీ దత్తాయ గురవే నమః. జై శ్రీ స్వామి సమర్థ.